నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం జనవరి 24, 2025 శుక్రవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:39 సూర్యాస్తమయం సాయంత్రం 6 మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి పుష్య బహుళ దశమి. దశమి తిథి జనవరి 23 గురువారం మధ్యాహ్నం 3:19 అండి. జనవరి 24 శుక్రవారం సాయంత్రం 5:03 వరకు దశమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి పుష్య బహుళ ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం జనవరి 25 శనివారం తెల్లవారితే 5:25 వరకు ఉంటుంది. అంటే శుక్రవారం పూర్తిగా అనురాధ నక్షత్రం ఉంటుంది. తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు వృశ్చిక రాశిలోకి చెందుతారు. యోగం వృద్ధి రేపు తెల్లవారితే అనగా శనివారం తెల్లవారితే 5:07 వరకు. తదుపరి ధ్రువ. కరణం విష్టి రాత్రి 7:27 వరకు. తదుపరి వణిజ రేపు తెల్లవారితే అనగా శనివారం తెల్లవారితే 6:38 వరకు. తదుపరి భవ బాలవ. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం ఉదయం 7:42 నుండి ఉదయం 9:26 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:47 నుండి ఉదయం 9:31 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:26 నుండి మధ్యాహ్నం 1:10 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4:30 వరకు. గుళిక కాలం ఉదయం 8:33 నుండి ఉదయం 9:53 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 5:17 నుండి ఉదయం 6:05 వరకు. అమృత గడియలు సాయంత్రం 6:16 నుండి రాత్రి 8 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుండి మధ్యాహ్నం 12:50 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, బలరామకృష్ణుల సోదరి పేరు ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి మీరు ప్రశ్న అడగాలంటే అశ్విని ర్యాపిడ్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ జిల్లా పేరు, మీ ఊరి పేరు అంటే మీ పేరు పెట్టి మీ ప్రశ్న అయితే అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, దేవేంద్రుడు రాజధాని ఏది? ఆన్సర్ అమరావతి అండి. మరి అసలు చాలా తక్కువ మంది చెప్పారు అనాలి. ఇది చాలా సింపుల్ క్వశ్చన్ కదా. చూడండి, అదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు యొక్క ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు శ్రవణాకార్తె ఉదయం 9:37 ప్రారంభం అండి. మరియు ఈరోజు జాతీయ బాలికా దినోత్సవం మరియు అంతర్జాతీయ విద్యా దినోత్సవం కూడా. మరియు నటి కాంచనమాల, నటి కృష్ణకుమారి గారు మరియు రాజకీయ నాయకుడు పరిటాల రవి గారి వర్ధంతి అండి. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. ఇవే కాకుండా 1757లో ఇదే రోజు బొబ్బిలి యుద్ధం ప్రారంభమైందండి. మరియు 1966లో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఇదే రోజు నియమితులయ్యారు. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఈరోజు అన్నప్రాసన చేయటానికి, బోర్లు తీయడానికి, స్లాబులు వేసుకోవడానికి, అదేవిధంగా దూరపు ప్రయాణాలు చేయాలన్నా, తీర్థయాత్రలు మొదలు పెట్టుకోవాలన్నా ఈరోజు చాలా మంచిదండి. చూశారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.